తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనర్హత వేటు కంటే మళ్లీ ఎలక్షన్ బరిలో దిగడమే బెటర్ అని దానం భావిస్తున్నారా? కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇదే ఆలోచన చేస్తోందా? సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన జోష్లో ఉన్న హస్తం పార్టీ ఖైరతాబాద్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోందా? హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో పార్టీలో జోష్ పెరిగింది. ఈ విషయం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తోంది. భాగ్యనగరంలో మరో బైపోల్ జరగొచ్చు అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. హస్తం పార్టీ కూడా ఇందుకు మానసికంగా సిద్ధమవుతుంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశం ఉందని సన్నిహితుల్లో వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే 2 బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఖైరతాబాద్ బైపోల్ జరిగినా విజయం సాధిస్తాము అన్న ధీమాతో ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల చిహ్నం కారు గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మరోవైపు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. అయితే దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులకు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ప్రమాణ పత్రాలు సమర్పించిన 8 మంది విచారణ పూర్తి కావస్తోంది. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా అఫిడవిట్ దాఖలు చేయలేదు. ప్రమాణ పత్రం సమర్పించి విచారణకు వెళ్లినా పెద్దగా ఇబ్బంది కాదు అన్నది న్యాయ నిపుణుల మాట. అయితే దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడంతో ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం దానం నాగేందర్పై అనర్హత వేటు పడే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. మరోవైపు స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానంతో రాజీనామా చేయిస్తే హుందాగా ఉంటుంది అన్న ఆలోచనలో హస్తం అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచిన జోష్లో ఉన్న కాంగ్రెస్కు మరో ఉప ఎన్నికను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు అనే చర్చ సాగుతోంది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిందని, ఆయన నిర్ణయాన్ని ప్రకటించలేదు అంటూ బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. మరోవైపు వెస్ట్ బెంగాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే దానం నాగేందర్ 6 సంవత్సరాల పాటు పోటీ చేయడానికి అవకాశం ఉండదు. అందుకే ముందే రాజీనామా చేస్తే మంచిదని ఈ ఎమ్మెల్యే యోచిస్తున్నారు అని సమాచారం. దానం ముందుగానే రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్తో పాటే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందని, 2 ఒకేసారి గెలవచ్చు అని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే రిజైన్ చేస్తే జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తానని షరతు పెట్టారు. దీంతో 2 ఓడిపోతే ఇబ్బంది అవుతుందని దానం రాజీనామా విషయాన్ని అధిష్టానం కొన్ని రోజులు హోల్డ్లో ఉంచింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపుతో దానం రాజీనామాపై నిర్ణయం తీసుకుందామని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారు అని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో ఈ విషయం చర్చించాలని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ లీడర్లు క్యాడర్ లేని జూబ్లీహిల్స్లోనే భారీ మెజారిటీతో గెలిచిన పార్టీకి ఖైరతాబాద్లో విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదు అన్న అంచనాతో హస్తం పార్టీ ఉంది. దానం నాగేందర్ కరిష్మాతో పాటు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో గెలవడం సులభము అని భావిస్తూ లెక్కలు వేస్తున్నారు. ఇక దానం రాజీనామా విషయంలో ఏమవుతుందో కొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.